జై శ్రీమన్నారాయణ. 291వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం భూత భవ్య భవన్నాథాయ నమః. హో శ్రీమన్నారాయణ, నీకుండేటటువంటి అధికారములు, నీకుండేటటువంటి ఐశ్వర్యము, నీకుండేటటువంటి కళ్యాణ గుణములు, ఓయి భగవంతుడా, ఎప్పుడో ఒక్కసారి ఉండటమే కాకుండా సకల కాలములలో, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో, 3 కాలములలో శాశ్వతముగా ఆ అధికారము, ఆ ఐశ్వర్యము, అద్భుతమైనటువంటి కళ్యాణ గుణములు ఎల్లప్పుడూ ఉంటాయి కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం భూత భవ్య భవన్నాథాయ నమః. ఓం భూత భవ్య భవన్నాథాయ నమః. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో, సకల కాలములలో శాశ్వతముగా ఎల్లప్పుడూ అద్భుతమైనటువంటి ఐశ్వర్యము చేత, అధికారము చేత, కళ్యాణ గుణములతోని ప్రకాశిస్తూ ఉండేటటువంటి ఆ పరమాత్మను మన హృదయ మందిరములో సేవిస్తూ, ఆ భగవంతునికి సాష్టాంగ నమస్కారము చేస్తూ, ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో భరద్వాజ మహర్షి అంటూ ఉన్నాడు, ఓ భరత, నువ్వు మీ అన్నను అనుసరిస్తూ ఉన్నావు, చాలా సంతోషం భరత. నీ గురించి నాకు తెలుసు. నీ మనస్సులో ఉండేటటువంటి భావనలు కూడా నాకు తెలుసు. అయితే ఆ మంచి భావనలను, నీకు రాముడి మీద ఉండేటటువంటి ప్రేమను మరింత గట్టి చేయటం కోసమని, నీకు పెద్దన్నయ్య రాముడి మీద ఉండేటటువంటి ప్రేమను అందరికీ తెలియచేసి నీ కీర్తిని బాగా పెంచటము కోసమనే ఆ రకంగా నిన్ను అడిగాను భరత. ఓ భరత, మీ అన్న చిత్రకూట పర్వతం మీద నివసిస్తున్నాడు. అయితే రేపు వెళ్దువులే అక్కడికి, ఈరోజు ఇక్కడే ఉండు. ఓ భరత, నువ్వు ఇక్కడే ఉండి మా భోజనాదులన్నీ కూడా, మేము ఏర్పాటు చేసేటటువంటి భోజనాదులన్నీ కూడా నువ్వు స్వీకరించు అంటే భరతుడు ఉండటానికి సరే అన్నాడు. కానీ మళ్ళీ అంటూ ఉన్నాడు, ఓ మహర్షి, మీరు మాకు పండ్లు దుంపలు ఇవన్నీ ఇచ్చారు కదా, అవే చాలు మాకు అని భరతుడు ఎప్పుడైతే భరద్వాజ మహర్షితో అన్నాడో, మళ్ళీ భరద్వాజ మహర్షి నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు, భరత, నాకు తెలుసయ్యా, నీకు నా మీద ఉండేటటువంటి గౌరవముతో, నేను చేసినటువంటి ఈ సామాన్య సత్కారముతో కూడా నువ్వు తృప్తి పడతావని నాకు తెలుసు. అయితే నీకు, నీ సైన్యానికి, అందరికీ కర్తుమిచ్చామి భోజనం, అందరికీ భోజనాదులు పెట్టాలనుకుంటున్నా భరత. వెళ్ళి సైన్యాన్నంతటిని కూడా తీసుకునిరా. అదేమిటి, నువ్వు సైన్యాన్ని ఎక్కడో దూరంగా ఎందుకు నిలిపావు భరత అని భరద్వాజ మహర్షి అనగానే భరతుడంటూ ఉన్నాడు, ఓ మహాత్మా,
నేను అంతటిని కూడా ఇక్కడికి తీసుకొని వస్తే, నీ ఆశ్రమంలోనికి తీసుకొని వస్తే, మీ యజ్ఞ యాగాదులు, మీ తపస్సులు, ఇక్కడ ఉండేటటువంటి పశుపక్ష్యాదులకు, వృక్ష సంపదకు ఎక్కడ అంతరాయము కలుగుతుందో ఏమోనని, ఒకవేళ ఏమైనా మీ తపస్సులకు అంతరాయము కలిగితే మీకు ఎక్కడ కోపం వస్తుందేమోనని నేను సైన్యాన్ని అక్కడే ఆగమన్నాను మహర్షి. ఓ భరద్వాజ మహర్షి, నాకు తెలుసు, రాజు కానీ రాజపుత్రులు కానీ సైన్యాన్ని తీసుకొని మునులు ఉండే చోటికి, మహాత్ములు ఉండే చోటికి వెళ్ళకూడదట. అందుకనే నేను సైన్యాన్ని అక్కడే నిలిపి వచ్చాను అంటూ భరతుడు చెప్పగానే భరద్వాజ మహర్షి అంటూ ఉన్నాడు, మళ్ళీ భరత, వెళ్ళి సైన్యాన్నంతటిని కూడా తీసుకొనిరా. వెంటనే భరతుడు సైన్యాన్నంతటిని కూడా రప్పించాడు. ఇక సైన్యము, భరతుడు అందరూ పరివారమంతా ఆశ్రమంలోనే ఉన్నారు. అప్పుడు భరద్వాజ మహర్షి తన అగ్నిశాలలోనికి వెళ్ళి, అగ్నిశాలాం ప్రవిశ్య అధ పీత్వాపహ పరిమృజ్య చ 3 సార్లు ఆచమనం చేశాడు భరద్వాజ మహర్షి. 2 సార్లు పెదవులు తుడుచుకున్నాడు భరద్వాజ మహర్షి. ఆతిథ్యస్య క్రియాహేతోః విశ్వకర్మాణం ఆహ్వయత్. అతిథులకు, సైన్యానికి, భరతుడికి, అందరికీ కూడా ఆతిథ్యాన్ని ఇవ్వటము కోసమని, విశ్రాంతి స్థలాలను ఏర్పాటు చేయటం కోసమని, సకల ఏర్పాట్లను చేయటం కోసమని భరద్వాజ మహర్షి తన తపోశక్తినంతటిని కూడా వెచ్చించి అగ్నిశాలలో కూర్చొని విశ్వకర్మను ఆహ్వాన మంత్రములతో ఆవాహన చేసి పిలుస్తున్నాడు. విశ్వకర్మని భరద్వాజ మహర్షి భరత సైన్యానికి, భరతుడికి ఆతిథ్యాన్ని ఇవ్వటం కోసం. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని మనము సంకీర్తన చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, సకల దేవతలు, పితృదేవతలు అందరూ కూడా మనని చూసి సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా దర్శిస్తూ రామనామగానం చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. ఈరోజు నుండి 32వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. భూత భవ్య భవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం భూత భవ్య భవన్నాథాయ నమః. ఓం భూత భవ్య భవన్నాథాయ నమః. ఓం భూత భవ్య భవన్నాథాయ నమః.